వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న హూక్స్ వచ్చేసి కొన్ని ఈజీగా ఉన్నాయి కదా! బట్ ఇప్పుడు మనం నేర్చుకునే హూక్స్ అనేది ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ లెవెల్ అన్నట్టు. సో ఇదంతా ఈజీగా ఉండవు. అండ్ ఇవన్నీ ఎక్కువ కూడా మీరు యూజ్ చేసేది పర్ఫార్మెన్స్ ఇష్యూస్ దగ్గర మాత్రమే. సో ఇలాంటి హూక్స్ నేర్చుకునే ముందు మీరు కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇందులో మచ్ డిఫరెన్స్ ఏమనేది ఉండదన్నట్టు. ఇప్పుడు మనం స్టేట్ అనుకో ఒక వాల్యూ సేవ్ చేసుకోవడం కోసం అట్లా యూజ్ చేస్తాం. బట్ ఈ పర్ఫార్మెన్స్ హూక్స్ అనేది అట్లా కాదు. సో పర్ఫార్మెన్స్‌ని మనం ఎట్లా ఇంక్రీజ్ చేయాలో అలా ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఈ హూక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం యూజ్ మెమో అనే హూక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏదైనా హూక్ నేర్చుకునే ముందు అది ఎందుకోసం నేర్చుకోవాలనేది తెలియాలి. సో ఫస్ట్ అలా తెలియాలంటే మనం ఒక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇది అర్జెంట్ కావాలంటే ఈ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసేంత వరకు మీరు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత నుంచి చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీనిలో ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ క్రియేట్ చేస్తాను. సో ఇన్పుట్ టైప్ వచ్చేసి నెంబర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నెంబర్ పెట్టేశాను. సో నెంబర్ అదేవిధంగా ఐడి వచ్చేసి నెంబర్. సో మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ని సేవ్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తాను అంటే యూజ్ స్టేట్ అనేది యూజ్ చేస్తాను. సో ఎందుకోసం చెప్పండి, మనకు ఎప్పుడైతే మనకు నెంబర్ అనేది చేంజ్ అయిందో ఆ నెంబర్ అనేది మనకు అక్కడ డిస్ప్లే కావాలంటే మనం స్టేట్ అనేది యూజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా రెండర్ రావడం కోసం కాంపోనెంట్. సో ఇట్లా నేను ఒక యూజ్ స్టేట్ అనే డైరెక్ట్ ఫస్ట్ 0 తీసుకొని ఇలా క్రియేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా వాల్యూ వచ్చేసి మనకి ఏముంది, సో నెంబర్ అనేది ఇచ్చేసాను. సో ఈ ఇన్పుట్ని స్టేట్కి అనేది అటాచ్ చేశాను. అండ్ మనకి ఎప్పుడైతే చేంజ్ చేస్తామో చేంజ్ చేసిన ప్రతిసారి మనకు స్టేట్ అనేది చేంజ్ కావాలంటే సో ఇలా మనం తీసుకోవాలన్నట్టు. సో ఇట్లా సెట్ నెంబర్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇక్కడ మనకు ఒక ఇష్యూ ఉంది. ఏంటంటే ఇలా ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని తీసుకోవడం వల్ల మనకు స్ట్రింగ్ వస్తుంది. బట్ మనకు ఇన్పుట్ ఏంటిది, నెంబర్ టైప్ కదా. సో అలా చేయాలంటే మనం జేసన్ డాట్ లేకుంటే నెంబర్ అని ఇలా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. నెంబర్లో మనం ఇది పాస్ చేసామనుకోండి, సో అది నెంబర్గా మారేస్తా అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనం నెంబర్ టైప్ అన్నట్టు. ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేసిన ప్రతిసారి నాకు చేంజ్ అవుతుంది. సో ఇలా అదేవిధంగా మనకి ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తా అంటే నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, బాగానే ఉంది. ఇంకొక బటన్ పెడతాను. సో ఆ బటన్ వచ్చేసి ఏం చేస్తా అంటే, సారీ ఇందులో కాదు అవుట్ సైడ్లో రాయాలి. సో బటన్ వచ్చేసి చేంజ్ థీమ్ అని పెడతాను. సో ఇక్కడ చూడండి చేంజ్ థీమ్ అనే బటన్ రాస్తాను ఇక్కడ. సో ఇది మనకు 1 by 1 రావడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ డివ్లో పెడతాను. సో ఆ తర్వాత మనకు 1 by 1 వచ్చేస్తాయి. సో నాకు పక్క పక్కన వస్తే ప్లేస్ అనేది కూడా లేదు కాబట్టి సో ఇలా కింద రాసుకోవడం కోసం డివ్లో పెట్టేస్తాను ఇట్లా. సో ఇంకొక మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక డివ్ అనేది ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, లేదంటే ఒక బ్రేక్ పెట్టాను అనుకోండి. సో ఇక్కడ చూడండి ఒక బ్రేక్ పెట్టేస్తే నాకు కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మన స్టైల్స్ అనేది ఏం యాడ్ చేయట్లేదు. స్టైల్స్కి సపరేట్ వీడియో చేస్తాను మీరు ఒకప్పుడు ఆల్రెడీ, లేదంటే ప్రీవియస్గా నేను ఆల్రెడీ HTML కోర్స్ చేశాను కదా. సో అక్కడ మీరు స్టైల్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనం స్టైల్స్ మీద ఫోకస్ చేయొద్దు. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ పైన, ఏదైతే వీడియో చేస్తామో దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే చేంజ్ థీమ్ అని పెడతానో నాకు ఇక్కడ 2 థీమ్స్ పెడతాను అంటే ఒకటి డార్క్ ఇంకోటి లైట్. సో అది కూడా మనకు ఎలా స్టేట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి కాన్స్ట్ డార్క్ సెట్ డార్క్. ఎప్పుడైతే మనకు డార్క్ అనేది ట్రూ ఉంటుందో అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ అనే ఉండాలి. సో లేదంటే వైట్ కలర్ ఉండాలి. అట్లా అని చేస్తాను నేను. ఇక్కడ చూసినట్టయితే చూడు, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఆన్ చేంజ్ లేకుంటే ఆన్ క్లిక్ మనకు టాగుల్ అవ్వాలన్నట్టు ఇది. సో టాగుల్ ఇది చూడండి సెట్ డార్క్ వచ్చేసి ఇలా డార్క్ అని పెట్టేస్తాను. సో ఇప్పుడు మీరు దాన్ని చూడాలనుకోండి, అవసరం లేదు, చూడలేరు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మనకు ఇది వచ్చేసి ఫాల్స్ ఉంటుంది, ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఫాల్స్ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా డార్క్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. సో అది మీరు విజువల్గా చూడాలనుకుంటే ఇక్కడ నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. అదేం చేస్తా అంటే ఒక h2 ట్యాగ్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తా అంటే చూడండి ఫస్ట్ ఇక్కడ ద నెంబర్ అని పెట్టేసి సో ఆ నెంబర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఏదైతే మనకు నెంబర్ ఉందో సో నెంబర్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ద నెంబర్ వచ్చేసి ఇలా వచ్చేసింది. సో ఇది మనకు నార్మల్గా రావడం కోసం ఇట్లా పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఇట్లా చేసేస్తా అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చేంజ్ థీమ్ క్లిక్ చేసినప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ మారిపోవాలి అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కావాలి. సో దానికి ఏం చేస్తా అంటే స్టైల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. థీమ్ చేంజ్ ఇలా పెట్టేస్తాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తాను అంటే కాన్స్ట్ థీమ్ చేంజ్ అనే ఒకటి ఆబ్జెక్ట్ రాస్తాను. ఆ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఏం చేస్తా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి
ఇక మారుస్తాను. ఎప్పుడైతే థీమ్ అనేది డార్క్ ఉంటుందో అప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉండాలి. టెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఈ డార్క్ అనేది ఎనబుల్ అంటే మనకు ట్రూ లేదనుకోండి, సో వైట్ ఉండాలి. అదేవిధంగా కలర్ టెక్స్ట్ కలర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే డార్క్ అనేది ట్రూ ఉంటుందో సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, టెక్స్ట్ అనేది వైట్లో ఉండాలి లేదంటే బ్లాక్లో ఉండాలి. సో ఇలా పెడుతున్నాయి. ఇప్పుడు చూడండి బ్లాక్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే నేను చేంజ్ థీమ్ క్లిక్ చేస్తానో మళ్ళీ వైట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇలా మనం చేంజ్ థీమ్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, బాగానే ఉంది. సో ఇలా మనకు ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఇష్యూ అనేది క్రియేట్ చేయాలి. సో ఇష్యూ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే నేను చేంజ్ థీమ్ అని క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ ఏం చేయాలంటే చేంజ్ చేసిన ప్రతిసారి, సో ఇక్కడ చూడండి చేంజ్ చేసిన ప్రతిసారి నేను ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఆ ఫంక్షన్ ఏం చేస్తాను అంటే ఈ నెంబర్ని డబుల్ చేస్తాను అన్నట్టు. సో దానికోసం ఇక్కడ ఇంకొక ఫంక్షన్ పెడతాను నేను. సో కాన్స్ట్ డబుల్ నెంబర్ అని పెట్టేసి ఆ నెంబర్ని ఇక్కడ స్లో ఫంక్షన్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఫంక్షన్ అండ్ దీనికి నెంబర్ అనేది పాస్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆ డబుల్ నెంబర్ని ప్రింట్ చేస్తాను. ఈ డబుల్ నెంబర్ ఏం చేస్తాను అంటే చూడండి, సో ఈ డబుల్ నెంబర్ మనకు ఇంకా అవుట్ సైడ్లో రాస్తాను. సో కాన్స్ట్ ఈ స్లో ఫంక్షన్, సో ఇక్కడ చూడండి ఈ స్లో ఫంక్షన్ ఉంది కదా, స్లో ఫంక్షన్ వచ్చేసి మనకు ఈ నెంబర్ని మనకు ఆర్గ్యుమెంట్గా తీసుకొని సో ఏం ప్రింట్ చేస్తా అంటే రిటర్న్ నంబర్ ఇంటూ 2. సో ఏదైతే మనం నెంబర్ పాస్ చేస్తామో దానికి డబుల్గా మనకు వచ్చేస్తాను. ఇక్కడ చూడండి 1 పాస్ చేస్తే అట్లా, సో 2 పాస్ చేస్తే 4, 3 పాస్ చేస్తే 3 అంటే మనకు ఏ నెంబర్ ఇస్తే దాన్ని 2తో మల్టిప్లై చేసేసి ఇక్కడ ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఒకవేళ నెంబర్తోనే మల్టిప్లై చేయాలని కూడా అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ అవర్ విష్. మీకు ఏది కావాలంటే అది. సపోజ్ ఇక్కడ చూడండి 1, 2 ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ఏదైతే నెంబర్ ఇస్తానో దాన్ని 2తో మల్టిప్లై చేసి ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకు ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఈ స్లో ఫంక్షన్ అనేది ఎందుకు పెట్టానంటే నేమ్ అనేది ఇది ఎక్స్ట్రా ఆపరేషన్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఫర్ లూప్ పెట్టేస్తాను. సో ఫర్ లూప్ చూడండి ఇక్కడ మనకు ఇలా ఇష్టమైనట్టు ఉంది కదా. సో దీంట్లో ఏం చేస్తాను అంటే అరే డాట్ లెంత్ అని ఉంది కదా, అరే డాట్ లెంత్ బదులు నేను ఇక్కడ 10 lakhs అని ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో నాకు స్లోగా చేంజ్ అవుతుంది. చూడండి ఇంకా ఫాస్ట్ అవుతుంది కదా, ఇంకొక 0 పెడదాం. సో ఇప్పుడు చూడండి నేను ఇది కూడా ఫాస్ట్ చేంజ్ అవుతుంది. ఇంకా పెడతాను ఇంకొంచెం. సో ఇప్పుడు చూడండి కొంచెం స్లో అయింది. ఇంకొకటి పెడతాను 0, ఇంకా స్లో అవుతుంది. చూడండి మనకి ఇదేంటంటే అప్లికేషన్ని స్లో చేస్తున్నా అన్నట్టు. సో ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేసిన 1 సెకండ్కి నాకు చేంజ్ అవుతుంది. చూడండి అంత స్లో అయిపోయింది అన్నట్టు మనకు అప్లికేషన్. చూడండి క్లిక్ చేసిన 1 సెకండ్ ఇంకొక 0 పెట్టారు అనుకోండి, సో మీరు షాక్ అయిపోతారు. ఇక చాలా టైం తీసుకుంటాయి ఇవి. ఓకే, చూడండి లోడింగ్కే చాలా టైం తీసుకుంటుంది. సో అలా కూడా ఇక్కడ ఏద్దామంటే ఈ 0ని పెట్టేద్దాం, యాప్ అనేది క్రాష్ అయిపోతుంది లేకుంటే. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ యాప్ అనేది క్రాష్ కాలేదు. బట్ ఇక్కడ చూడండి నేను క్లిక్ చేసిన ప్రతిసారి కొంచెం లేట్గా నాకు చేంజ్ అవుతుంది అన్నట్టు. సో అందుకే దీనికి స్లో ఫంక్షన్ అని పేరు పెట్టాను. బట్ ఇక్కడ నేను చేంజ్ థీమ్ క్లిక్ చేశాను అనుకోండి, సో అది కూడా నాకు వెంటనే చేంజ్ కాకుండా 1 సెకండ్ తర్వాత చేంజ్ అవుతుంది. చూడండి వెంటనే కాకుండా 1 సెకండ్ తర్వాత చేంజ్ అవుతుంది. చూడండి ఎంత స్లోగా చేంజ్ అవుతుందో. సో ఈ చేంజ్ థీమ్ని క్లిక్ చేయడం వల్ల మనకు ఈ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు, స్లో ఫంక్షన్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుంది. సో ఇలాంటి స్లో ఫంక్షన్స్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? ఎప్పుడైతే ఈ వాల్యూ చేంజ్ అవుతుందో ఆ వాల్యూ చేంజ్ చేసినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ మీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం కన్సోల్లోకి పెడతాను. చూడండి స్లో ఫంక్షన్ రన్నింగ్ అని పెడతాను. సో ఇప్పుడు చూడండి నేను రీఫ్రెష్ చేయగానే చూడండి అంటే ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే నాకు స్లో ఫంక్షన్ అనేది రన్నింగ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి ఇది చేంజ్ చేసినప్పుడు కూడా స్లో ఫంక్షన్ అనేది రన్ అవుతుంది, ఇది చేంజ్ చేసినప్పుడు కూడా స్లో ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఒకటి బాగానే ఉంది. చేంజ్ థీమ్ మీద క్లిక్ చేసినప్పుడు స్లో ఫంక్షన్ ఎందుకు రన్ అవ్వాలి? దానికి మనం ఏమైనా చేస్తున్నాం దాంతో చేయట్లేదు, బట్ అయినా కూడా మనకు రన్ అవుతుంది అన్నట్టు. సో దీనివల్ల మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుంది. అంటే మనకు క్లిక్ చేసిన ప్రతిసారి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇష్యూ వస్తుంది. సో ఇలాంటప్పుడే మనకు యూజ్ మెమో అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే యూజ్ మెమోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి సో యూజ్ మెమో అనేది ఇంపోర్ట్ చేశాను. సో ఈ యూజ్ మెమో అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ స్లో ఫంక్షన్ ఉంది కదా, ఈ స్లో ఫంక్షన్ నేను యూజ్ మెమోలో పెట్టేస్తాను. ఓకేనా? సో యూజ్ మెమోలో ఇక్కడ చూడండి, సో యూజ్ మెమోలో ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తాను నేను. సో చూడండి ఈ ఫంక్షన్ రిటర్న్ చేశాను. అండ్ యూజ్ మెమోకి మనకు ఒక డిపెండెన్సీ ఇవ్వాలన్నట్టు. సో ఏం డిపెండెన్సీ? నెంబర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ స్లో ఫంక్షన్ అనేది మనకు యూజ్ ఎఫెక్ట్లో రన్ అవ్వాలన్నట్టు. సో సంథింగ్ ఇది ఏం చేస్తాను చూపిస్తాను. చూడండి ఫస్ట్ ఇక్కడ రాశాను కదా, సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత మీరు గమనించండి, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను కదా. సో ఎప్పుడైతే నేను నెంబర్ చేంజ్ చేస్తానో అప్పుడు నాకు బాగానే వర్క్ అవుతుంది, స్లోగానే వర్క్ అవుతుంది, ఒక పని చేస్తుంది. బట్ ఎప్పుడైతే నేను చేంజ్ థీమ్ మీద క్లిక్ చేస్తాను చూడండి ఇంత ముందులాగా మనకు
ఈ స్లో ఫంక్షన్ అనేది రన్ అవ్వట్లేదు. చూడండి ఇంత ముందులాగా ఈ స్లో ఫంక్షన్ అనేది రన్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనకు ఫాస్ట్గా ఉంది. ఎందుకు ఫాస్ట్గా ఉంది? ఈ స్లో ఫంక్షన్ అనేది రన్ అవ్వకపోవడం వల్ల మనకు ఈ చేంజ్ థీమ్ అనేది ఫాస్ట్ చేంజ్ అవుతుంది. చూడండి అట్లా. సో ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇష్యూని మనం సాల్వ్ చేసామన్నట్టు. సో ఎవ్రీ టైం మనకు ఈ స్లో ఫంక్షన్ రన్ అవ్వడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుంది. బట్ ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు చేంజ్ చేసిన ప్రతిసారి నాకు ఈ స్లో ఫంక్షన్ అనేది రన్ అవ్వడం లేదు. అంటే నేను పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేశాను అన్నట్టు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో ఈ యూజ్ మెమో ఏం చేస్తానంటే మెమొరైజేషన్ చేస్తానట్టు. సో దీని మీనింగ్ ఏంటంటే సమ్ క్యాష్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ స్లో ఫంక్షన్ అనేది ఏదైతే రిటర్న్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయదన్నట్టు. సో కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి ఈ స్లో ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయదన్నట్టు. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఈ నెంబర్ అనేది ఎప్పుడైతే చేంజ్ చేస్తుందో అండ్ మారుతుందో అప్పుడే ఈ స్లో ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తా అన్నట్టు. సో దీనికి మనం ఇట్లా యూజ్ మెమో అనేది యూజ్ చేసి కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది తగ్గించవచ్చు అన్నట్టు. ఓకే ఇలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో నార్మల్గా చూసుకున్నట్టయితే ఈ థీమ్ చేంజ్ అనేది ఉంది కదా, ఈ థీమ్ చేంజ్ అనేది మనకు కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు. బట్ మీకు ఆల్రెడీ తెలుసు, మన కంపారిజన్ ఆపరేటర్స్ తెలుసు. మనకు చూసుకున్నట్టయితే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, అది ఎట్లా కంపేర్ చేస్తుంది? ఓన్లీ జస్ట్ ఆ స్ట్రింగ్ అనేది ఈక్వల్ కాదా చెక్ చేస్తుంది. అదే అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎట్లా కంపేర్ చేస్తాయి? సో ఆబ్జెక్ట్ అనేది సేమ్ ఆబ్జెక్ట్ అంటే రిఫరెన్స్ అనేది సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ ఉందా లేదా అట్లా చెక్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలా సపోజ్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, థీమ్ చేంజ్ 2 అని పెట్టారు అనుకోండి. ఇప్పుడు థీమ్ చేంజ్ 1 థీమ్ చేంజ్ 2 రెండు ఈక్వలా అంటే కాదు. ఎందుకోసం అంటే మనం చూడడానికి ఈక్వల్ లాగా అనిపిస్తాయి, కాకపోతే ఇంటర్నల్గా మనం చెక్ చేసామనుకోండి ఈక్వలా అని, అవే డిఫరెంట్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో దానివల్ల మనకు ఇది చేంజెస్ అంటే మనకు సేమ్ కాదని అర్థం. సో ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూడండి యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో యూజ్ ఎఫెక్ట్ రాస్తాను అండ్ ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేస్తాను యూజ్ ఎఫెక్ట్ కూడా. సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఇంపోర్ట్ చేశాను అండ్ ఇక్కడ నేను థీమ్ చేంజ్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి థీమ్ చేంజ్ అనేది ఇచ్చేసాను. సో ఎప్పుడైతే థీమ్ చేంజ్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడే కదా మనకు ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయ్యేది. సో ఇక్కడ ఏం చేస్తానంటే థీమ్ చేంజ్ అని రాస్తాను, థీమ్ చేంజ్ అని రాస్తాను. సో ఇప్పుడు చూడండి ఇక నేను ఫస్ట్ రిఫ్రెష్ చేయగానే నాకు థీమ్ చేంజ్ అని వచ్చేసింది. ఓకే బాగానే ఉంది. ఎప్పుడైతే నేను 1 నెంబర్ ఇంక్రీజ్ చేస్తాను, సో ఇప్పుడు చూడండి థీమ్ చేంజ్ అని మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను, థీమ్ చేంజ్ అని మళ్ళీ వచ్చింది. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకు థీమ్ అనేది చేంజ్ అయిందా? కాలేదు. సో మనకు ఇలా ఎందుకు మరి కన్సోల్ లాగా అవుతుందంటే థీమ్ చేంజ్ అనేది అవ్వట్లేదు, బట్ మనకు స్టిల్ మనకు ఇది చేంజ్ అయినట్టు చూపిస్తుంది. ఎందుకు అవుతుందంటే సో యూజువల్గా మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుందో మళ్ళీ ఇవి క్రియేట్ అవుతాయి అన్నట్టు. అర్థమవుతుందా? సో ప్రీవియస్గా ఉన్న ఆబ్జెక్ట్ కానీ ప్రీవియస్గా ఉన్న ఫంక్షన్ కానీ ఉండవు, మళ్ళీ క్రియేట్ అవుతాయి అన్నట్టు. సో అందుకోసమే మనకు ఇట్లా చేంజ్ అయినట్టు చూపిస్తుంది. సో మరి ఇలా కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇలాంటి వాటిని మనం సాల్వ్ చేయాలంటే సో ఇక్కడ కూడా మనం సేమ్ యూజ్ మెమోని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యూజ్ మెమో ఇక్కడ ఎలా యూజ్ చేయాలంటే ఏదైతే యూజ్ మెమో ఉందో సో దీన్ని ఇలా తీసుకుంటాం కదా, సో ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసేసి సో ఆ ఆబ్జెక్ట్ని మనం రిటర్న్ చేయాలన్నట్టు. ఇక్కడ చూడండి రిటర్న్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తాను. సో స్టిల్ మళ్ళీ ఇదేం చేస్తానంటే మళ్ళీ ఈ థీమ్ చేంజ్ అనేది మన ఆబ్జెక్ట్ని గుర్తుపెట్టుకుంటా అన్నట్టు, అంటే రిమెంబర్ చేసుకుంటుంది, క్యాచ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఈ థీమ్ చేంజ్కి మనం డిపెండెన్సీ అనేది ఇవ్వాలన్నట్టు. సో ఎప్పుడైతే మనకు డార్క్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడే మనకు ఈ థీమ్ చేంజ్ అనేది రెండు రావాలన్నట్టు. అర్థమవుతుందా? సో అందుకోసం ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ అంటే మళ్ళీ క్రియేట్ కాదన్నట్టు. అర్థమవుతుందా? సో మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇప్పుడు ప్రతి రెండర్కి. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఓకే బాగానే ఉంది. అండ్ సెకండ్ టైం వచ్చేసి చేసామనుకోండి సో మనకు థీమ్ చేంజ్ అనేది మనకు రన్ అవ్వదు. ఎందుకోసం అంటే డార్క్ అనేది చేంజ్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడు చేంజ్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మనకు రన్ అవుతుంది. ఎందుకంటే సో మీకు అర్థమైంది కదా, మొత్తం మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ రెండర్స్ని మనం ఆపేసామన్నట్టు. ఇష్టమన్నట్టు మనకు మల్టిపుల్ టైమ్స్ రెండర్ అవ్వడం వల్ల అప్లికేషన్ అనేది స్లో అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇది కూడా మీరు గమనించండి, యూజ్ మెమో అనేది ఎప్పటికీ యూజ్ చేయొద్దు. ఎక్కడైతే ఇలా మీకు స్లోనెస్ అనేది ఫేస్ చేస్తున్నారో అలాంటి టైం మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నల్గా క్యాచింగ్ అనేది యూజ్ చేస్తున్నట్టు. సో క్యాచింగ్ యూజ్ చేయడం వల్ల కొంచెం మెమోరీ అనేది తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మనకు ఇది ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. ప్రతి ప్లేస్లో మనం యూజ్ చేసామనుకోండి సో మెమోరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకొని మనకు వేరే ఇష్యూస్ వస్తాయి అన్నట్టు. సో అదే మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఇలాంటి ఫంక్షన్స్ స్లోనెస్ ఉంటాయంట, అంటే ఇప్పుడు చూడండి ఒక ఫంక్షన్ అనేది చాలాసేపు ఎగ్జిక్యూషన్ టైం అనేది తీసుకుంటుంది. అలాంటి టైంలో మనకి ఫంక్షన్ అనేది అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కావద్దు. అలాంటి టైంలో మనం ఈ యూజ్ మెమో అనేది యూజ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు ప్రతి వీడియో కింద ఇక్కడ ఈ డాలర్ సింబల్ అనేది ఉంది కదా, సో థ్యాంక్స్ అనేది క్లిక్ చేసి మీరు ఎంత మనకు చేయాలనుకుంటారో సో మీరు అంతా చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ మీరు దాన్ని మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే
సో మీరు ఎంత కావాలంటే అంత సపోర్ట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి బై అండ్ సెండ్ అనే బటన్ నొక్కితే సో మీకు పేమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే సో జాయిన్ అనే బటన్ కూడా వచ్చేసింది, అంటే మెంబర్షిప్స్. సో మెంబర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే జాయిన్ మీద క్లిక్ చేస్తే గోల్డ్, క్రిస్టల్, ఛాంపియన్, టైటన్ అనేది ఉంది కదా. సో మీకు ఏది కావాలంటే అది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దానికి కావాల్సిన పర్క్స్ అనేది నేను ఇక్కడ కిందనే రాసి పెట్టాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీరు ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఇందులో మీరు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.